క్రీస్తు పూర్వం 3000 సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 1500 సంవత్సరం వరకు ఉన్న కాలం సింధు నాగరికత కాలం. సింధు నాగరికత అత్యున్నత దశ క్రీస్తు పూర్వం 2500 నుండి క్రీస్తు పూర్వం 1750 వరకు కొనసాగిందండి. అలాగే సింధు నాగరికత కాంస్య యుగానికి చెందిన నాగరికత. అలాగే సింధు నాగరికత ప్రధానంగా పట్టణ నాగరికతకు చెందినది. సింధు నాగరికత కాలంలో మొట్టమొదటిసారిగా బయలుపడిన పట్టణం హరప్పా పట్టణం. హరప్పా నాగరికతకు కేంద్ర స్థానమే సింధు నది. హరప్పా నాగరికతలోని 6 ప్రసిద్ధ నగరాలు ఉండేవండి. అవి మొహంజోదారో, హరప్పా, చున్హుదారో, బన్వాలి, కాళీబంగన్ మరియు లోథాల్ అనేవి ముఖ్యమైన నగరాలుగా ఉండేవి. సింధు నాగరికత లేదా హరప్పా నాగరికతను క్రీస్తు శకం 1921 సంవత్సరంలో సర్ జాన్ మార్షల్ త్రవ్వకాలు జరిపించగా హరప్పా నాగరికత బయలుపడింది. సింధు నాగరికతనే నేడు హరప్పా నాగరికత అని కూడా పిలుస్తున్నారు. ఫ్రెండ్స్, సింధు నాగరికత కాలంలోనే మొట్టమొదటిసారిగా త్రవ్వకాలు జరిపించారు. అప్పుడు బయలుపడిన మొదటి పట్టణం హరప్పా పట్టణం. ఈ హరప్పా నాగరికత యొక్క విస్తీర్ణం 12,99,600 చదరపు కిలోమీటర్లు అండి. ఉత్తరాన జమ్మూ నుండి దక్షిణాన నర్మదా వరకు, అలాగే పశ్చిమాన బెలూచిస్తాన్ నుండి, కోస్టులోని మాక్రాన్ నుండి ఈశాన్యాన మేరట్ వరకు వ్యాపించి ఉన్నది ఈ సింధు నాగరికత. ఈ సింధు నాగరికత కాలంలో ప్రపంచంలో ఏ నాగరికత కూడా ఇంత పెద్ద విస్తీర్ణం వ్యాపించలేదు. అలాగే సింధు నాగరికత ఉనికిని తెలిపే మొదటి త్రవ్వకం హరప్పా కాగా పలు ధాన్యాగారాలు కూడా ఉనికి బయలుపడింది ఈ నాగరికత కాలంలోనే. అలాగే సింధు నాగరికత లేదా హరప్పా నాగరికతలో బయలుపడిన అతిపెద్ద పట్టణం మొహంజోదారో. ఈ మొహంజోదారో పట్టణంలోనే మత కర్మకాండలకు ఉపయోగించిన అత్యద్భుతమైన స్నానఘట్టం కూడా బయలుపడింది. అలాగే గుర్రాల ఉనికిని తెలియజేసే అస్పష్టమైన సాక్ష్యాధారాలు కూడా ఈ మొహంజోదారోలోనే లభ్యమయ్యాయి. సింధు నాగరికత లేదా హరప్పా నాగరికతలో పట్టణాల నిర్మాణం గ్రిడ్ పద్ధతిలో జరిగిందండి. ఈ పద్ధతి ఈజిప్టు, మెసొపొటేమియా వారికి కూడా ఈ పద్ధతి తెలియదు. అలాగే కాల్చిన ఇటుకలతో అత్యద్భుతమైన భూగర్భ డ్రైనేజీలతో వీరి యొక్క ఇళ్ల నిర్మాణం జరిగిందండి. అలాగే మురుగు కాలువలపై ఇటుకలను కప్పి ఉంచేవారు. అలాగే మ్యాన్ హోల్స్ కూడా రూపొందించారు వీరు. సింధు నాగరికత లేదా హరప్పా నాగరికతలో భూగర్భ డ్రైనేజీ అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సింధు నాగరికత పాలక వర్గాల భవనాలకు విశేష రక్షణ కల్పిస్తూ గోడలు కూడా నిర్మించారు. దిగువన సామాన్య గృహాలు ఉండేవి. అలాగే భూములను దున్నకుండా త్రవ్వేవారు. తూనికలు, కొలతలు ప్రమాణబద్ధం చేశారు వీరు. అలాగే సింధు నాగరికత ప్రజలు ప్రత్తిని కూడా పండించారండి. సింధు నాగరికత లేదా హరప్పా నాగరికతలో కోటలేని ఏకైక సింధు నాగరికత పట్టణం చున్హుదారో బాగా ప్రసిద్ధి చెందినదండి. అలాగే సింధు నాగరికత కాలంలోనే ఇటుకలతో కృత్రిమంగా నిర్మించిన రేవు పట్టణం లోథాల్లో బయలుపడింది. సింధు నాగరికత లేదా హరప్పా నాగరికత కాలంలో గోధుమలు, బార్లీ ప్రధాన పంటలు పండించేవారు సింధు ప్రజలు. అలాగే ఈ కాలంలోనే వరి ధాన్యం పండించిన ఆధారాలు కూడా లోథాల్ మరియు రంగాపూర్లో లభించాయి. సింధు నాగరికత ప్రజలు సుమేరియన్లు మరియు బహ్రెయిన్ దేశాల వారితో విదేశీ వ్యాపారం జరిపించేవారు. సుమేరియన్ గ్రంథాలు సింధు నాగరికత ప్రాంతాన్ని మెలూహాగా వ్యవహరించాయండి. అలాగే సింధు నాగరికతకు సంబంధించిన సీళ్లు మెసొపొటేమియాలో లభ్యమయ్యాయి.